తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో 5 జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలను ఇవాళ రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలను ఇవాళ రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా రిపోర్టరు రాము అందిస్తారు. రాము, చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని 72 గంటల పాటు మరో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 5 జిల్లాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల సెలవులు ప్రకటించింది ప్రభుత్వము. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించి మంత్రులందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరు కూడా ఎలాంటి సెలవులు తీసుకోవద్దు, ఖచ్చితంగా భారీ వర్షాలు కురిస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు. దాంతో పాటు 5 జిల్లాలకు కూడా 5 జిల్లాలకు సంబంధించిన పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా పాఠశాలకు భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని పాఠశాలలు మాత్రం భారీ వర్షాలు నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించినా కూడా అదేమీ పట్టకుండా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఈరోజు స్కూల్ ను యథావిధిగా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంత పొడి వాతావరణం నెలకొంది. వర్షం ప్రస్తుతానికి లేదు, కానీ లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. పలు చెరువులు కూడా మత్తలు దింకుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా అటు వరద ప్రవాహం వైపు రావద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పాకాల చెరువు కూడా మత్తలు పొంగడంతో అక్కడ గూడూరు సంబంధించిన పోలీసులు, పాకాలకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఎవరు కూడా అటు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇంతకుముందే మంత్రి సీతక్క కూడా ములుగు జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దు, ఖచ్చితంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ఎవరు కూడా రావద్దు, చెరువుల వైపు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి సీతక్క కూడా ఒక వీడియో సందేశం పంపింది. దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి వారి సందేశాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో కొంతమంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిసింది. కొంతవరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చినప్పటికీ కూడా మరికొంతమంది కార్పొరేట్ పాఠశాలలు మాత్రం యథావిధిగా ఈ రోజు స్కూల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ ఉత్తర్వులు ఒకవైపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యం, దాంతో పాటు ప్రభుత్వం కూడా అప్రమత్తం ఉంది. స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారు, వరదలు వస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి ముందస్తుగా ఊహించి సెలవు ప్రకటించినప్పటికీ కూడా కొంతమంది స్కూల్స్ యాజమాన్యాలు మాత్రం అదే విధంగా వ్యవహరించడం ఒకంత విమర్శలకు సాగిస్తుంది. దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, డోర్నకల్, పాకాల, నర్సంపేట, హన్మకొండ, వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి వరంగల్లోని లోతట్టు ప్రాంతాలు జనమయమైన పరిస్థితి. వరంగల్లో ఒక ఇంట్లోకి వరద నీరు చేరడంతో ఒక వృద్ధురాలు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆమెకు కొంచెం మధ్యస్థితం కొంచెం లేకపోవడంతో ఆమె కూడా వరద నీటిలో చిక్కుకొని మంచం చుట్టూ నీరు చేరడంతో మృతి చెందిన ఘటన కూడా తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నా కూడా కొంతమంది పట్టించుకోకపోవడం, దాని తర్వాత కొంతమంది అలసత్వంగా వ్యవహరించడం కూడా ఒకంత విమర్శలకు తావిస్తుంది. దాంతో పాటు ఏదైతే కొన్ని శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని కూడా తొలగించాల్సిన అధికారులు కూడా వాటిని ఇప్పటికీ గుర్తించడం లేదని చెప్పేసి ఒకవైపు విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మాత్రం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓవరాల్ కూడా తెలంగాణ రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో మంత్రులతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. సెలవులు కూడా రద్దు చేసుకొని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే రక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. రహీం. రైట్ రామ్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.